హలో అండి, అందరికీ నమస్కారము. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఫామ్కి వెళ్ళాం కదా, ఆ నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అండి. ఇక్కడ మార్నింగ్ టీ తాగుతూ ఇక్కడ క్రీపర్స్ వేసాం కదా, వెజిటేబుల్ క్రీపర్స్. అటు సైడ్ ఒక లుక్ వేసేసరికి ఈ ఏమంటారు పంకిన్ ఫ్లవరు, గుమ్మడికాయ ఫ్లవర్ నాకు భలే బ్యూటిఫుల్గా అనిపించిందండి కలరు. ఇప్పుడంటే మనము కలర్స్ పెట్టుకుంటున్నాం కానీ ఇట్లా పేర్లు నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు నానమ్మ అయినా అమ్మ అయినా ఏవైనా కలర్స్ చెప్పాలి, డ్రెస్ కలర్స్ కానీ లేకపోతే ఏదైనా కలర్ చెప్పాలి అంటే ఇట్లా గుమ్మడికాయ పువ్వు కలరు, తర్వాత బెండ పువ్వు కలరు ఇలా చెప్పేదన్నమాట. అంటే కూరగాయల పువ్వు కలర్లాగా వాడి చెప్పేవాళ్ళు. నాకు సడన్గా ఇది చూసేసరికి అలానే గుర్తొచ్చింది. ఒకసారి నా చిన్నప్పుడు నా బర్త్డేకి ఈ కలర్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. అలా నాకు అది చూడగానే ఆ సిచ్యువేషన్ రిమైండ్ అయిందనమాట, అది గుర్తొచ్చింది. అయితే మీతో చాలా డేస్ నుంచి చెప్తున్నాను కదండి, క్రీపర్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే అనేసి. సో ఇక్కడైతే క్రీపర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా మనము ఇవి పెట్టి ఆల్మోస్ట్ 1 month అలా అయిందండి. అంటే నానమ్మ ఎప్పుడు చెప్పేది, కొంచెం తీగ వచ్చే వరకు వచ్చింది అని అనుకోకూడదు, ఒక జానెడు అలా వచ్చే వరకు అది కొద్దిగా మనకి ఒక 10 అడుగులు అలా పెరిగితే అది ఖచ్చితంగా బతికినట్టు మొక్క, లేదంటే కొన్ని మొక్కలు సగం వరకు వచ్చి పోతాయి అని కూడా చెప్పింది. అందుకే నేను రోజు చూస్తుండేదాన్ని, మీతో అప్పుడప్పుడు వీడియోస్లో చాలా బాగా వచ్చాయి అనేదాన్ని, కానీ ఎప్పుడు నేను మీకు వీడియో చేసి చూపించలేదండి. అంటే మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడంటే వెజిటబుల్స్ కొనుక్కుంటున్నారు అమ్మ వాళ్ళు కూడా, కానీ నా స్కూలింగ్ టైంలో నా చిన్నప్పుడైతే మా డాబా మీద ఒక రూమ్ ఉంటుండే మాకు ముందు. ఆ రూమ్ రేకుల మీద, మా పెంకుల మీద, ఇంటి వెనకాల మొత్తం క్రీపర్సేనండి. కూరగాయలు అసలు ఎప్పుడు కొన్నది కూడా గుర్తులేదు. అసలు ఇంకా సొరకాయ, దొండకాయ, కొన్ని వెజిటేబుల్స్ అయితే మా బజార్ అంతా మేమే వెళ్ళి పంచేవాళ్ళం అన్నమాట. మళ్ళీ అది కూడా నానమ్మ ఎలా చేసేదంటే ఒక పెద్ద సంచి ఇచ్చేదండి, చేతి సంచి అంటారు కదా, దాంట్లో కాసిన కాయలు, ఇవి ఎస్పెషల్లీ సొరకాయలు, గుండు సొరకాయలు బాగా కాసేదన్నమాట మాకు. ఫ్యామిలీని అంటే ఇప్పుడు ఒకళ్ళింట్లో 4 ఉంటారు, ఒకళ్ళింట్లో అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదండి, ఒకళ్ళింట్లో 10 మంది ఉంటారు, దాన్ని బట్టి సొరకాయ సైజ్ అనేది పంపించేదన్నమాట మాతో. ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి పెద్ద సొరకాయ, చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి చిన్న సొరకాయ అలా చెప్పి పంపించేదన్నమాట. ఇది అందులో ఆ ఇంట్లో ఇచ్చేవు, ఇది ఈ ఇంట్లో ఇచ్చేవని చెప్పి మరీ ఇచ్చేది. అవన్నీ నాకు ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా రిమైండ్ అవుతూ ఉన్నాయి. అంటే భలే అనిపించేది, అంటే చిన్నప్పటి థింగ్స్. సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నట్టండి, కొన్నేమో టేకు చెట్లు ఉన్నాయి మనకి ఇటు లెఫ్ట్ సైడ్, మీరు ఇటు చూసారా, ఈ టేకు చెట్లకి సపోర్ట్గా తీసుకొని కొన్నేమో తీగ జాతికి మనం పోల్స్ వాడతాం కదండి, ఆ పోల్స్ మధ్య మధ్యలో కొన్ని టేక్ కర్రల్ని పెట్టేసి అయితే ముందు గట్టిగా ఉండే జేవైర్ ఉంటుంది కదా, ఇది కిలో లెక్కని ఇస్తారు. ఈ జేవైరుని లైన్స్ లాగా కట్టేసుకున్నాం అన్నమాట. తర్వాత కొద్దిగా సన్న వైరుని తీసుకొని జేవైర్లోనే కొద్దిగా వంచితే వంగే వైరు ఉంటుంది కదండి, ఆ వైరుని తీసుకొని మధ్యలో ఇలాగా అడ్డంగా పొడవుగా కట్టేసామన్నమాట, జాలీలాగా. అప్పుడైతే తీగలకి కాయలు కాసినా కూడా సపోర్ట్ గట్టిగా ఉంటుంది, తీగ వంగిపోదు అన్నట్టుగా కట్టామన్నమాట. అండ్ కింద మొక్క గింజలు వేసింది కూడా ఎక్కడ వేసామంటే అండి, మనము ఈ ప్లేస్లో వేసిన మామిడి చెట్లు ఉంటాయి కదా, వాటి దగ్గరే మళ్ళీ వాటికి సపరేట్గా డ్రిప్ సిస్టము అలాంటిది పెట్టకుండా వాటి మొదట్లోనే వేసామన్నమాట, వాటి చెట్టు పాదులోనే విత్తనాలు వేసాము.
ఒక 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 జాతికి సంబంధించిన ఒక 3-4 వరకు వేసామన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒకటి చనిపోయినా ఒకటి బతుకుతుంది అలా అనేసి. సో అన్నిటినీ కూడా కొద్దిగా హైట్ అయిన తర్వాత మనము దారాలతోటి ఇలా కట్టేసుకున్నాము. మనం మధ్యలో ఎక్కడెక్కడైతే ఇట్లా కర్రలతోటి సపోర్ట్ చేసాము అండి, దానికి గట్టిగా ఉండడానికి సిమెంట్ వేసాము. ఇలా ఒక 4 కర్రలు, ఇది దీని వెనకాల అండ్ దీని పక్కన దాని వెనకాల కూడా ఆ 4 చోట్ల కూడా పాదుల్లాగా చేసేసి అక్కడ కూడా విత్తనాలు వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది మిడిల్లో ఉంది కాబట్టి స్ప్రెడ్ అయినా కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా పొలమంతా తిరుగుతూ ఏమన్నా సపోర్టర్స్ కావాలన్నా, తీగలు కట్టాలన్నా కూడా మ్యాక్సిమం అవన్నీ వర్క్స్ నేనే చూసుకుంటూ ఉంటానండి. అంకుల్కి ఒక కన్ను సరిగా కనిపించదు కదా, తనకి కొంచెం సెకండ్ ఒక్క కన్నుతో తనకు ఇంకంత ప్రాపర్గా కనిపించట్లేదు అన్నదైతే నాకు కొద్దిగా అర్థమైంది మధ్యలో. ఎందుకంటే అంకుల్ మంచి మొక్కలు కూడా కొన్ని పీకేశారు. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను కదా, దొండపాది తెప్పించాను అని. ఇక్కడ నేను కూర్చున్న వెనకాల మీకు ఒకటి టేకు చెట్టు కనిపిస్తుంది కదండి, సున్నం వేసి అక్కడ పెట్టాను అనమాట. మీకు అప్పుడు రీల్ కూడా చేశాను షార్ట్. అక్కడ పెట్టేసి దాన్ని నానమ్మ ఎప్పుడు చెప్తుండేది అన్నాను కదా, దొండపాదుకు త్వరగా పురుగు వస్తుందని, దాన్ని మిగతా వాటితో కలపకుండా ఆ పక్కన పెట్టేశాను అనమాట. తను చూసుకోకుండా దొండపాదు కూడా తీసేశారు. ఏమైంది అంకుల్ అంటే, చూసుకోలేదమ్మా అన్నారు. అంటే కొన్ని పనికొచ్చే మొక్కలు కూడా తనకు తెలియట్లేదన్నమాట. అంటే అంకుల్కి వ్యవసాయం చేశారు వాళ్ళు, కానీ ఇలా కూరగాయల మీద నాలెడ్జ్ వేరు కదండి. వ్యవసాయం అంటే కందులు అవి పండించే వాళ్ళంట, వాళ్ళు మొక్కజొన్నలు, కందులు, పల్లీలు అలాగా. ఈ కూరగాయల వాటి మీద అయితే తనకు అనుభవం కూడా లేదు. అందుకే తను కలుపు తీసుకోలేరని వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, కానీ అమ్మాయికి కూడా అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి ఉంది, కానీ అంటే వాళ్ళకు మొక్క చూడగానే కూడా ఏం మొక్క అని చెప్పేంత నాలెడ్జ్ అంటే ఆ టైప్లో తెలియదు అనమాట అమ్మాయికి కూడా. తను కూడా చిన్న అమ్మాయి, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి కూడా కాదు. సో సరేలే అనేసి ఇంకా నేనే అన్నీ గుర్తు చేసుకుంటూ మొక్కలన్నింటినీ ఏం మొక్క అయి ఉంటుంది అని చెప్పి తెలియని చెప్పాను కదా మా నైబర్ పద్మ గారని, తనకు ఫొటోస్ పెట్టి ఇదేం మొక్క అండి, ఇదేం మొక్క అని కూడా అడిగి చాలా మొక్కలు తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కడ ఏమేసామో గుర్తులేదు. నేను వేసిన దగ్గర పేపర్ కూడా పెట్టాను, కానీ ఇన్ని డేస్ కదండి, అది వాటర్కో ఎక్కడికో ఎగిరిపోయినట్టుంది. అంటే మనం సీడ్స్లో వచ్చే ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా అది. ఇంకా సరేలే అని చెప్పి అన్నీ తనను కూడా అడిగి కొన్ని తెలుసుకున్నాను అనమాట. ఇంకా మిల్కీ ఇన్వెస్టిగేటర్ తెలుసు కదండి, నిజంగా చెప్తున్నా ప్రతి మూల వెళ్ళి చూసి వస్తుందండి. భలే అనిపిస్తుంది నాకైతే. అది నాకు నిజంగా చెప్పాలంటే మా నానమ్మలాగానే అనిపిస్తుంది. అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, మా వెనకాలే ఉంటుంది. అదొక ఫీలింగ్ అంతే. ఇంకొక రెండో మడ అని చెప్పాను కదండి, ఆ రెండో మడ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి రెడ్ తీగ బచ్చలి అండ్ గ్రీన్ మొద్దు తీగ బచ్చలి పెట్టాను. ఇవి చాలా వెడల్పుగా వస్తాయి ఆకులు, మనకు ఒక 10-15 ఆకులు అయితే పప్పుకు సరిపోతుంది. అండ్ బీన్స్లో కూడా చాలా వెరైటీస్ పెట్టామండి. చెమ్మకాయలు, తర్వాత లాంగ్ బీన్స్, తర్వాత క్లౌ బీన్స్లో రకాలు, అలా చాలా పెట్టాము. ఇంకా ఏవి ఎక్కడెక్కడ వచ్చాయో కూడా తెలియట్లేదు. ఇక్కడ మాత్రం ఒక చిన్న మడిలాగా చేసి, ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రిప్ లైన్ వెళ్ళిందండి, దానికి ఒక చిన్న మడిలాగా చేసేసి జస్ట్ డ్రిప్ బటన్స్ కొట్టామన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ ప్లాంట్. వస్తుంది మేడం, కొంచెం చల్లగా ఉండాలంటే ఇటు షేడెడ్లో పెట్టామన్నమాట. సరే వచ్చినా రాకపోయినా చూద్దామనేసి ఇక్కడ ఒక చిన్న కాకరకాయ పెట్టామండి ఇదే మడిలో. ఇది గోపాల్ గారి నర్సరీలో తెచ్చాను, చిట్టి కాకరకాయ పాదది. అంటే వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఎందుకు తెచ్చానంటే, రేపు ఫ్యూచర్లో ఇవి బాగా వస్తే నెక్స్ట్ టైము అక్కడి నుంచే తీసుకొచ్చుకోవచ్చు. 6 రూపీసే కదా ఒకటి, వెళ్ళినప్పుడే అన్నీ ఒకటేసారి తెచ్చుకోవచ్చు. మనం ఇలా విత్తనాలు వేయకుండా కూరగాయలకైనా తీగజాతికైనా అనుకొని ట్రయల్ వేద్దామని అదొకటి, అది 2 అలా పట్టుకొచ్చానమాట.
అండ్ ఇక్కడైతే ఇందులో ఎక్కువ పొట్టి కాకరకాయ అసలు చాలా వేసామండి వెరైటీస్. ఒకటి వేసాము ఒకటి వెయ్యలేదు అనకుండా ప్రతి తీగజాతి మొక్క కూడా వేసామన్నమాట. అసలు నాకు కొన్ని అయితే ఏవి సీజనో కూడా తెలీదు. చెప్పాను కదండి, చాలా న్యూ అనమాట వ్యవసాయం. కాకపోతే వ్యవసాయం చేయాలన్న తపన ఎక్కువగా ఉండడంతో ఇందులోనే నేర్చుకుందాం, ఈ సీజన్ వేద్దాము, ఏది వస్తుందో ఏది రావట్లేదో అర్థమవుతుంది. మనదేం మిద్దె తోట కాదు, అంటే ల్యాండ్ మీదనే మనం నేల మీదనే చేస్తున్నాం కాబట్టి స్పేస్ వేస్ట్ అయిపోతుంది అన్నది కూడా లేదు. నేను ఇలానే చేసి నేర్చుకుందాం ఎక్కువగా. అంటే నాకు ఒక ఇయర్ గడిస్తే ఏ సీజన్లో ఏ క్రాప్ ఎక్కువగా వస్తుందన్న నాలెడ్జ్ నేనే తెలుసుకోగలుగుతాను. ఎంతైనా అండి మన ఫెయిల్యూర్స్లోంచి మన సక్సెస్లోంచి మనం నేర్చుకున్న విషయాలు ఎక్కువగా మనకి గుర్తుండిపోతాయి కదా. అలాగా నేనే తెలుసుకుందాము, ఇప్పుడు ఈ సమ్మర్లో ఇవి వేసాను, ఏవేవి వస్తున్నాయి ఏవేవి రావట్లేదు అనేది తెలుసుకుందాం అన్నట్టుగా నాకు నేనుగా అనుకొని అన్ని మొక్కలు మ్యాక్సిమం వేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 పాదులు చిక్కుడు పాదులు కూడా తీసేసాడు అంకుల్ చూసుకోకుండా. లోపల కలుపు తీసేటప్పుడు అక్కడ తీగ గట్టు ఉంది, ఆ తీగను కట్ చేసి వచ్చి ఇక్కడ క్రీపర్కి సెట్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడైతే గుమ్మడికాయకి కూడా కట్టారండి అంకుల్, తాడు కట్టారు. కానీ గుమ్మడికాయకి అవసరం లేదు, మంచి గుమ్మడికాయకైనా బురద గుమ్మడికాయకైనా కింద వదిలేస్తేనే బెటరు. ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి కొమ్మలు కూడా చిగుర్లు కట్ అయిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను అది కూడా తీసేసి దాన్ని అలాగా వదిలేశాను. కానీ చాలా పిందెలు వచ్చాయండి, ఎంతవరకు నిలబడతాయో తెలియదు కానీ ఫ్లవరింగ్ తర్వాత పిందెలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. అంటే చూస్తుంటాం కదా, నేను లాస్ట్ టైం మిద్దె తోట పెట్టినప్పుడు కూడా 10 పిందెలు వస్తే అందులో 3 4 మనకు పెద్దగా అయ్యాయి అనమాట. మరి అక్కడ సీడ్స్ ప్రాబ్లమా నిజంగా అలా ఉంటుందా మట్టి ప్రాబ్లమా నాకు అప్పుడు అర్థం కాలేదు. సో అందుకే ఇక్కడ కూడా నేను వచ్చే వరకు అమ్మయ్య ఏది వచ్చింది అనేది అనుకోకూడదు అన్నట్టుగా అందుకే అలా చెప్తున్నా మీకు. ఒకసారి క్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఈ టేక్ కర్రలు ఉన్నాయండి అవి కూడా ఒకవేళ చెద కనుక వస్తే తీసేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ టైం వీటికి కూడా సున్నం వేయించేస్తానండి. మన దగ్గర సున్నం ఉంటుంది కదా, సున్నాన్ని కనుక వేయించుకుంటే సెట్ అయిపోతుంది. ఇది ఒక్కటికి ఎందుకో కొద్దిగా బెండ్ అయిపోయింది వీళ్ళు వైర్లు కట్టేటప్పుడు. కింద సిమెంట్ కూడా చేశారు. తర్వాత ఇక్కడ ఏదో చెట్టు ఉందండి, ఏవో చిన్న చిన్న కాయలు వచ్చాయి. మరి ఏం విత్తనాలు వేసామో ఆ కాయలు ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. మీకేమన్నా తెలిస్తే మాత్రం నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇదేమన్నా కాయనా లేకపోతే పిచ్చి చెట్ట అన్నది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే అది 2 చోట్ల మొలిసింది, నేను వేసానా అది మొలిసిందా అర్థం కాలేదు. అమ్మ చూసి అమ్మ కూడా అవునరా ఏందో ఇది కొత్తగా ఉంది అనింది, ఏమన్నా ఇంగ్లీష్ మొక్కేమో అనింది అమ్మ. సరే నాకు కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ కాయ తిన్నట్టు కూడా గుర్తులేదు. అందుకే మీకు ఎవరికన్నా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మా ఇన్విజిలేటర్ చూసిర్రా అట్లా చూస్తుంది. మాకైతే సీసీ కెమెరా కంటే కూడా ఎక్కువ అండి. ఈ ఆకు వచ్చేసి బాగా స్ప్రెడ్ అయింది కానీ సమ్మర్ కదా వాటర్ తక్కువ అయిపోయినాయి, అందులో వాటర్ ఫిల్ చేయమని చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొన్న గోపాల్ గారి నర్సరీలో కొన్ని తీగజాతి తెచ్చానండి, అవి కూడా ఇక్కడ పెట్టాను. ఇక్కడ కూడా ఒక పొట్ల పాదు అవి కూడా ఉన్నాయి. నేను 2 అనుకున్నానండి, కాదు ఇట్లా ఒక 3-4 పెట్టాము. అంటే కర్ర చుట్టూ పాదుల్లాగా కూడా చేసి, ఎందుకంటే ఇవన్నీ గోవిందం ఉన్న టైంలో వెరీ స్టార్టింగ్ స్టేజ్లో చేసిన పనులు అనమాట. ఇవన్నీ గోవిందమ్మ పెట్టింది. సో మనమైతే క్రీపోస్ అన్నిటికైతే ఇలా సెట్ చేసుకున్నామండి. అన్నీ కాయడం స్టార్ట్ చేస్తే మన ఇంటికి సరిపోను, మా సిస్టర్ వాళ్ళకి మా ఫ్యామిలీకి సరిపోతే మనము మిగతా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మన పొలం చూడటానికి వచ్చిన చాలామంది స్టార్టింగ్లో కానీ తర్వాత ఇప్పుడు చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలు ఏమైనా అమ్ముతారా, ఇంత పెద్ద మొత్తంలో వేసుకున్నారు ఎందుకు, వంకాయలైనా టమాటో అయినా ఏదైనా అని అడుగుతున్నారు. అంటే నేను ఆకుకూరలు కొంచెం ఇంటి వరకు తక్కువ వేసాను కానండి, మిగతాయి కొంచెం ఎక్కువ వేసాము. కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే నేను ఫార్మింగ్కి కొత్త కాబట్టి ఒకవేళ నేను 10 విత్తనాలు వేస్తే అందులో 5 జర్మినేట్ అయ్యి 5 జర్మినేట్ అవ్వకున్నా, లేకపోతే మనం ఏమి మందులు వాడం కాబట్టి ఒక చెట్టుకు కిలో కాయలు వచ్చేది 1/2 కిలో వచ్చినా సర్వైవ్ అవ్వాలి, బయట కొనొద్దు అన్న కాన్సెప్ట్తో ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తాదులో వేసుకున్నామండి. ఒకవేళ మా ఫ్యామిలీకి మా ఇంట్లో వాళ్ళకి మా నియర్ అండ్ డియర్ వాళ్ళకి సరిపోయి కూడా ఎక్కువ కూరగాయలు కనుక వస్తే అప్పుడు నేను ఖచ్చితంగా బయట ఆర్గానిక్ అనగానే వేలు రేట్లు, వందలు రేట్లు, వందలు పెట్టి అలా కాకుండా
వెరీ రీజనబుల్గా బయట దొరికే ఏమంటారు ప్రైజెస్కి మినిమల్ అమౌంట్స్లో ఎవరికైనా ఒక 4 ఫ్యామిలీస్కైనా కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఎవరికైనా ప్యూర్ ఆర్గానిక్ తినాలి అని ఉన్నప్పుడు అంటే ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, బిజినెస్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అలా ఒక 4 ఫ్యామిలీస్కి ఎవరికైనా మనం అటాచ్ అయ్యి వాళ్ళ నలుగురికి వాళ్ళకి పంపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనతో పాటు ఇంకొక 4 కుటుంబాలు కూడా హెల్తీగా ఉంటాయి కదా. అది కూడా నేను ఇంకొక 1 మంత్ అయితే కానీ కన్ఫామ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వంకాయలు రావడము, టమాటోలు రావడము, కొంచెం ఆకుకూరలు కూరగాయలు కూడా రావడం స్టార్ట్ అయినాయి. సో అవి కూడా వచ్చేస్తే అప్పుడు కొంచెం మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అండ్ నన్ను కామెంట్స్లో రీసెంట్గా ఒక అడిగారంటండి, ఈ గోడకి కొబ్బరి చెట్టుకు మధ్యన గ్యాప్ ఎంత పెట్టారు మీరు అని అడిగారు. యాక్చువల్గా ఈ చెట్లన్నీ అన్నీ కూడా గోవిందమ్మ అంజి వాళ్ళే పెట్టారు. మేము 5 feet గ్యాప్ పెట్టమని చెప్పామన్నమాట. కానీ వాళ్ళు 3 feet గ్యాప్ తీసుకొని పెట్టారండి. యాక్చువల్గా అయితే 5 feet పెట్టించుకోండి, 5 feet అయితే పర్ఫెక్ట్ అన్నట్టు. ఇంకా వాళ్ళు ఆ రోజు మేము మొక్కలు తెచ్చిన వాళ్ళ దగ్గర వీళ్ళు వర్క్ చేస్తారనమాట. మనకి డైరెక్ట్గా అప్పుడు అంజి వాళ్ళు తెలీదు. ఆ మొక్కలు ఇచ్చిన అతను 3 feet చాలని చెప్పాడంట. సరే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా అని మనం వదిలేసాం. కానీ ఇక్కడైతే మిస్టేక్ చేశారండి. ఖచ్చితంగా మనకి అది ప్రీకాస్ట్ వాల్ కానివ్వండి, మనం కాంక్రీట్తో కట్టిన వాల్ అవ్వనివ్వండి, ఏ వాల్ అయినా సరే వాల్ నుంచి కొబ్బరి చెట్టుకి మధ్యలో 5 feet గ్యాప్ ఉంటేనే అది పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే చెట్టు ఇప్పుడు చిన్నగా ఉంది, రేపు పొద్దున పెద్దగా అయ్యేటప్పటికి ప్రాబ్లం వస్తుంది, వేర్ల వల్ల కానీ క్రాప్ వల్ల కానీ మనకు కాసిన కాయల వల్ల కానీ. ఇంకా మేమేమనుకున్నామంటే ఇంకా రేపు ఒక 2 feet మళ్ళీ మనం సోలార్ ఫెన్సింగ్ పెట్టిస్తాం కాబట్టి ఓకేలే అనుకున్నాం అనమాట. హైట్ అంటే క్రాప్ వచ్చే టైం వరకు ఆ లోపల ఒక 1 yearకి ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు అనుకున్నాము. సో ఫైనల్లీ ఈ టేకు చెట్ల వల్ల పడే నీడని ఎలా యూటిలైజ్ చేయాలి అని ఆలోచించి, అంటే షేడెడ్లో ఉంటుందండి ఇక్కడ, ఎండ కంప్లీట్గా ఉండదు, అందుకే దాన్ని ఎలా యూటిలైజ్ చేసామన్నమాట తీగ జాతికి. ఈ వీడియో మీ అందరికీ న్యూ బిగినర్స్కి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీరందరూ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.